ఏ డే ఇన్ మై లైఫ్ యాజ్ ఎన్ అబ్రాడ్ స్టూడెంట్. ఎంత లేట్‌గా లేచినా ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది. అదేంటో ఇంక బ్రష్ చేసి రెడీ అయిపోదామా? నాలాగా మాత్రం హెయిర్ డ్రైయర్ అస్సలు యూజ్ చేయకండి. మనకసలు ఏది సరిగ్గా వాడటం రాదు. సరే కానీ మీకు కూడా బేబీస్ దగ్గర వచ్చే ఫ్రేగ్రెన్స్ అంటే ఇష్టమా? నాకు మాత్రం భలే ఇష్టం. అందుకే నేను జాన్సన్స్ బేబీ మాయిశ్చరైజర్ అండ్ అలాగే కొన్నిసార్లు ఆయిల్ కూడా యూజ్ చేస్తా ఉంటా అనమాట. ఇది ప్యూర్‌లీ నా పర్సనల్ చాయిస్. ఎందుకంటే చాలా మంచిగా అనిపిస్తది. మంచి ఫ్రేగ్రెన్స్ వస్తది. ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా? గ్రీన్ టీ అండి. డైలీ కాకపోయినా గుర్తొచ్చినప్పుడు తాగుతూ ఉంటాను. ఇందుకే తొందరపాటు అస్సలు మంచిది కాదు. కాలింది నాలుక. సరే. ఇంక కుకింగ్ స్టార్ట్ చేయకపోతే ఆకలితో ఎళ్ళాలి వర్క్‌కి. ఇండియాలో ఉంటే అమ్మ చేసి పెట్టేది. ఇక్కడ ఎవరు చేసి పెడతారు? మనకి మనమే చేసుకోవాలి. అందుకే నేనైతే ఈరోజు డ్రమ్ స్టిక్ కర్రీ చేసుకుంటున్నా. ఈ ఆనియన్స్ కట్ చేసినప్పుడల్లా ఇవెప్పుడూ ఏడిపిస్తనే ఉంటాయండి నన్ను. మనలో అనమాట. ఎంతమందికి వంట వచ్చు? వీడియో చూస్తున్నోళ్ళు కామెంట్ జేయండి. నేనైతే అబ్రాడ్ వచ్చాక ఆల్మోస్ట్ అన్ని వంటలు నేర్చేసుకున్నాను. ఇక్కడికొచ్చాక ఏదైనా పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నానంటే అది వండటం మాత్రమే. సో, వేడి వేడి అన్నంలో ఏదన్నా కర్రీ యేసుకొని తింటే అమృతంలా ఉంటది. అబ్బెబ్బే! కాదు. నేను చేశా కాబట్టి నాకలా అనిపిస్తుంది అంతే. ఈ వెజ్జీస్ అయితే డిన్నర్‌కి ప్యాక్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఈవినింగ్ షిఫ్ట్‌లో ఉంటా అనమాట. సో, ఇదైతే నా యూనిఫార్మ్ అనమాట. స్కూల్ పిల్లల యూనిఫార్మ్ యేసుకున్నట్టు ఇక్కడ వర్క్ యూనిఫార్మ్ యేసుకోవాలి ఆబ్వియస్‌గా పార్ట్ టైమ్ అయినా, ఫుల్ టైమ్ అయినా. సో, నేనైతే కోరల్ అనే బెట్టింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నాన్ అన్నకు మాత్రం చెప్పకండి దయచేసి. ఎందుకంటే యూకేలో బెట్టింగ్ కంపెనీస్ చాలా ఉంటాయి. అండ్ యూకేలో బెట్టింగ్ అనేది లీగల్ అనమాట. సో, నేనైతే చకచకా రెడీ అయిపోయాను. సో, ఎలా ఉంది నా లుక్? ఈ బాడీ మిస్ట్ ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బావుంటది. ట్రై చేయండి మీరు కూడా. సరే ఇంక ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం రండి. బస్‌కి టైం అయిపోతుంది. సరే ఇంక పార్ట్ 2లో కలుద్దాం. బాయ్.